హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము కొన్ని సిమిలర్గా ఉండే వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటాయి. కొంతమంది యహకి వహ, వహకి యహ అని ఇలా పిలుస్తూ ఉంటారు. సో దానికి తేడా ఏంటో, యహ అండ్ యహకి తేడా ఏంటో చూస్తున్నాము. అలాగే దానికి కొన్ని మీనింగ్స్, మేక్ సెంటెన్స్ కూడా ఇచ్చాను. దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాని మీనింగ్ ఎలా ఉంటుంది, వాక్యంలో ఎలా ప్రయోగించాలి అన్నది కూడా చూస్తున్నాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ యహ. యహ అంటే దిస్, హీ, షీ, ఇది, ఇతడు, ఈమె కూడా వస్తుంది ఇక్కడ. వహ. వహ అంటే దట్, ఇట్, అది, ఇతడు, ఈమె కూడా వస్తుంది ఇక్కడ కూడా. క్యా. క్యా అంటే వాట్. వాట్ అంటే ఏమిటి. హ అంటే ఎస్, అవును. అవును అంటాం కదా, సో దానికి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యహ. చూడండి, ఇక్కడ యహకి ఆకి మాత్ర లేదు, పైన చంద్రబిందు లేదు. యహ అండ్ యహ ప్రొనౌన్సియేషన్ వింటున్నారా? యహ అంటే దిస్, యహ అంటే హియర్, ఇక్కడ. వహ అంటే దట్, అది. వహ. వహ అని పిలుస్తున్నాం. నా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది ఇక్కడ, హాని ఫుల్గా ప్రొనౌన్స్ చేస్తున్నాం. చూడండి, యహ యహ అంటున్నాను, ఇక్కడ ఫుల్గా హా అని ప్రొనౌన్స్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, యహ అని ఫుల్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను, ఆ మాత్ర కూడా వస్తుంది. అదేవిధంగా వహ అంటే ఆ మాత్ర లేదు, ఇక్కడ హాఫ్ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాను. వహ. వహ అంటే ఫుల్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను, నా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. వహ అంటే దేర్, అక్కడ. కహ వేర్, ఎక్కడ. భీ ఆల్సో, కూడా. కౌన్ హూ, ఎవరు. సో వీటికి ఒక సెంటెన్సెస్ ఇచ్చాను, ఒక చిన్న చిన్న సెంటెన్స్ ఇచ్చాను. దీనికి మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ తయారు చేయండి, మీకు కొంచెం అలవాటు అవుతుంది, డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. యహ మేరా ఘర్ హై. యహ మేరా ఘర్ హై, ఇది నా ఇల్లు. ఓకే, మళ్ళీ ఇక్కడ యహ మేరా ఘర్ హై అంటే ఇక్కడ నా ఇల్లు ఉంది అని. ఓకే, యహ మీరు ఇక్కడ యహ పెట్టారనుకోండి, ఇక్కడ యహ మేరా ఘర్ హై అని అన్నారనుకోండి, ఇది ఇక్కడ నా ఇల్లు అని చెప్పొచ్చు. ఓకే, తుమ్ క్యా కర్ రహే హో. తుమ్ క్యా కర్ రహే హో, నువ్వు ఏమి చేస్తున్నావు. ఓకే, క్యా అన్నదానికి సెంటెన్స్ ఇచ్చాను, తుమ్ క్యా కర్ రహే హో, నువ్వు ఏం చేస్తున్నావు. ఓకే, నెక్స్ట్ సోహన్ కహా హై. కహా అన్నదానికి ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాను. కహా అంటే ఏంటి, ఎక్కడ. సోహన్ కహా హై, సోహన్ ఎక్కడ ఉన్నాడు. మరి దీనికి ఆన్సర్ ఇచ్చాను, సోహన్ యహా హై. సోహన్ యహా హై అంటే సోహన్ ఇక్కడ ఉన్నాడు. యహ అంటే ఏంటి, ఇక్కడ కదా, అందుకని దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, సోహన్ ఇక్కడ ఉన్నాడు. సోహన్ యహా హై. మరి వహాకి చూడండి, వహా కౌన్ హై. వహా కౌన్ హై, అక్కడ ఎవరు ఉన్నారు. అక్కడ. వహ అంటే ఏంటి, అక్కడ, అందుకని ఇక్కడ నేను వహ అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు దానికి ఇంకొకటి కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, వహ అంటే ఏంటి, అక్కడ. అక్కడ ఎవరు ఉన్నారు. మై భీ తుమ్హారే సాత్ ఆవుంగా. మై భీ తుమ్హారే సాత్ ఆవుంగా అంటే నేను కూడా మీతో పాటు వస్తాను. ఇక్కడ భీ అంటే ఏంటి, కూడా. మై భీ తుమ్హారే సాత్ ఆవుంగా, నేను కూడా మీతో పాటు వస్తాను. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, యహ అండ్ యహ. యహ అన్నారనుకోండి, దిస్ వస్తుంది, షీ, హీ వస్తుంది. యహ మేరీ బహన్ హై అంటే షీ ఈజ్ మై సిస్టర్. వహ మేరా భాయి హై, హీ ఈజ్ మై బ్రదర్. యహ మేరా ఘర్ హై అంటే ఇక్కడ నా ఇల్లు ఉంది. వహ మేరా ఆఫీస్ హై, అక్కడ నా ఆఫీస్ ఉంది. సో ఇవి డిఫరెన్స్. వీటికి డిఫరెన్స్ తెలుసుకొని కొన్ని మీరు వాక్యాలు చెయ్యండి, మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ డిఫరెన్స్ని బట్టి మీరు ప్రొనౌన్సియేషన్ చేస్తారు, అది కరెక్ట్గా ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు చాలా తొందరగా నేర్చుకోవచ్చు.